రానున్న ఎన్నికలకు బీఆర్ఎస్ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతుంది. పార్టీ గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతుంది. ప్రజల్లోకి వెళుతూ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. వరుస కార్యక్రమాలతో ఎమ్మెల్సీ కవిత బిజీ అయ్యారు. జాగృతిని యాక్టివ్ చేస్తున్నారు. పార్టీ జాగృతి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నారు. ఈ తరుణంలోనే వరుస రౌండ్ టేబుల్ సమావేశాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయ్యే వరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. సాగునీటి ప్రాజెక్టులపై మేధావులతో సమావేశాలకు సిద్ధమవుతున్నారు. రెడ్డి దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, మొత్తానికి బీఆర్ఎస్ మళ్ళీ యాక్టివ్ అవుతోంది. కాంగ్రెస్ 1 ఇయర్ పాలనను సైలెంట్ గా చూసిన బీఆర్ఎస్ ఇప్పుడు తన కార్యక్రమాలకు పదును పెడుతూ ముందుకు వెళ్తుంది. సో రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణను సిద్ధం చేసుకోబోతుంది? ఎస్ ఉమా, ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పైన బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఫోకస్ చేసింది. దానిలో భాగంగా యాక్టివ్ అయిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడడంతో ఇప్పటికే కేసీఆర్ కూడా ఒక సంకేతం ఇచ్చారు. సో దానిలో ఒక కేటీఆర్ కూడా కొద్దిసేపటి క్రితమే పదవీకాలం ముగిసినటువంటి మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను కూడా ఆయన సన్మానించుకున్నారు. కవిత కూడా చాలా యాక్టివ్ అయింది. ఆమె కూడా జాగృతిని చాలా నూతన కమిటీలు ఏర్పరచుకోబోతుంది. రానున్న రోజులలో ఇప్పటికే జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఆమె సిద్ధమైంది. దానిలో భాగంగా ఈరోజు నీళ్లపైన కూడా మనకి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపైన కూడా ఆమె కొద్దిసేపటి క్రితమే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి మేధావులందరూ కూడా హాజరయ్యారు. ఖచ్చితంగా రానున్న రోజులలో నీళ్ళ విషయంలో మాత్రం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు, ఖచ్చితంగా పోరాడి తీరాల్సిందని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇక రానున్న రోజుల్లో అంటే కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పైన ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలపైన బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. ఇక పార్టీ పటిష్టత పైన కూడా ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే యాక్టివ్ అయింది కాబట్టి సో ఇక ఫిబ్రవరి నెల నుంచి కూడా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కానీ, మాజీ మంత్రి కేటీఆర్ కానీ, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అన్ని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నియోజకవర్గాల వారిగా పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే రైతు మహాధరణ పేర్లతోటి ఆయన ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రైతులకు ఇచ్చినటువంటి హామీలపైన ఆయన కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూ వస్తున్నారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు కూడా ముఖ్యంగా రైతుల అంశాన్ని ప్రధాన ఎజెండాగా ఎత్తుకున్నారు. ఆయన కూడా నియోజకవర్గాల వారికి వెళ్తున్నారు. ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అక్కడ మాజీ మంత్రి హరీష్ రావు వెళ్తున్నారు. వారి తరపున పోరాడుతున్నారు. ఎప్పటికప్పుడు ఎక్స్ వేదిక కూడా మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైనా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు కాబట్టి ఎప్పటికప్పుడు ఎక్స్ వేదిక కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా గురుకుల పాఠశాలకు సంబంధించి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు కాబట్టి ఎక్కడ ఏది జరిగినా కూడా ఇటు ఆయన ఫోకస్ చేస్తున్నారు, ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇక కవిత కూడా చాలా యాక్టివ్ అయిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా జాగృతే కాదు పార్టీ కార్యక్రమాలు కూడా ఆమె పాల్గొంటున్నారు. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలకు ఆమె సిద్ధమవుతుంది. రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాలకు రావాల్సినటువంటి నీటి ప్రయోజనాల విషయంలో కూడా రాజీ పడే ప్రసక్తి లేదు కాబట్టి సో ఆ విధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆమె కూడా ముందుకు వెళ్తుంది. ఏదేమైనా సరే ఖచ్చితంగా ఇక ఇటు కాంగ్రెస్ పార్టీ పైన కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకించి దృష్టి సారించిందని చెప్పవచ్చు ఉమా. ఎందుకంటే రానున్న రోజులలో ఇప్పటికే ఫిబ్రవరి నెలలో చివరి మనకి చెప్తే లాస్ట్ వారంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తుంది కాబట్టి సో ఇక కేసీఆర్ ఆ బహిరంగ సభలో ఏం మాట్లాడుతారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారబోతుంది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి ముఖ్యంగా రైతుల అంశాన్ని ప్రధాన ఎజెండాగా మలుచుకొని ఈ బహిరంగ సభ ఉండబోతుందని చెప్పేసి కూడా సంకేతాలు అయితే వెలువడుతున్నాయని చెప్పవచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు రాష్ట్ర ప్రజలకు అమలయ్యే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఒక సంకేతం అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా వరుస కార్యక్రమాలతో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బిజీగా ఉన్నారని చెప్పవచ్చు. సైదులు, ఇప్పుడు రాబోయే గ్రాడ్యుయేట్ అలాగే ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ నేపథ్యంలో అన్ని పార్టీలు బీసీల గళం ఎత్తుకున్నాయి. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా దాదాపుగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేంత వరకు తమ కార్యాచరణను కొనసాగిస్తామని కూడా ఒక ప్రతిపాదన అయితే చేశారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి సైదులు? ఎస్, ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీసీలకు ఏదైతే హామీ ఇచ్చిందో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో బీసీలకి ముఖ్యంగా హామీ ఇచ్చింది. బీసీల ఓట్లు బీసీల ఓట్లు వేసుకున్నారు, అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇక ఇచ్చిన హామీ నెరవేర్చట్లేదని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది. దానిలో భాగంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. దానిలో భాగంగా 42% బీసీలకు ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఒక గట్టి దృఢ సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీసీల తరపున ఎంత దాకైనా పోరాడతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఇటు మనకి వరాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీసీ వాదాన్ని తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన, బీసీలకు ఇచ్చినటువంటి హామీలపైన ఈ రెండు పార్టీలు కూడా
కూడా ఇటు ప్రధాన పార్టీ కాంగ్రెస్ కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా బీసీ అంశాన్ని ప్రధానంగా ఎజెండాగా మలుచుకొని ముందుకైతే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి సో ఇక రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీ వాదాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంచుకొని ముందుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చూడాలి మరి ఒకవైపు పార్టీ పటిష్టతతో బలోపేతం చేసేందుకు కేసీఆర్ ఇప్పటికే ఒక సంకేతం ఇచ్చారు కాబట్టి ఒక బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి సో ఇక బహిరంగ సభ అయిపోయిన తర్వాత పార్టీ కమిటీలపైన దృష్టి సారించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీ వాదాన్ని మరోసారి ముందుకు తీసుకెళ్లే యోచనలో బీఆర్ఎస్ పార్టీ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే సైదులు పార్టీ బలోపేతం దిశగా మరి పార్టీ కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్? ఖచ్చితంగా ఇప్పుడే చూసాం. అంటే మనకి ఈరోజు జరిగినటువంటి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జైరాబాద్ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా పార్టీ పటిష్టత అంటే ఇప్పటికే దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉంది. కాబట్టి దాన్ని రానున్న రోజుల్లో 1 కోటికి పైగా పెంచాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇక దానికి తోడుగా ఇక ఖచ్చితంగా కార్యకర్తలందరూ కూడా కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ పార్టీగా ఉందని చెప్పవచ్చు. ఎవరు కూడా పార్టీ మారాల్సిన అవసరం లేదు. మారిన వాళ్ళు తిరిగి వచ్చినా కూడా చేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, చేర్చుకోమని చెప్పేసి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా కంటికి రెప్పలా కార్యకర్తలను కాపాడుకుంటామంటున్నారు. ఎందుకంటే భవిష్యత్తు మందే రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా గులాబీ పార్టీని ఆదరిస్తారు. మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి సో ఇక ఖచ్చితంగా అందరూ కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో నుండి నిలదీయాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఎప్పటికప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి చివరి వారంలో ఒక బహిరంగ సభ ద్వారాగా ఆయన ఒక సంకేతం ఇవ్వబోతున్నారు. అందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కాపాడుకుంటారు. ఇక మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగతి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటికీ సుప్రీంకోర్టులో కూడా వారిపైన ఎస్ఎల్పీ పిటిషన్, ముగ్గురిపైన మిగిలిన 7 పైన రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. త్వరలోనే ఖచ్చితంగా స్పీకర్ కానీ లేకపోతే అసెంబ్లీ సెక్రటరీ ఎవరో ఒకరు నిర్ణయం తీసుకోవాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటని దానిపైన కూడా ఎందుకు లేట్ చేస్తున్నారు అనే దానిపై కూడా సుప్రీంకోర్టు హెచ్చరించిన నేపథ్యంలో సో ఇక ఒకవైపు ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యే భవితవ్యం ఏందనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి సో ఇక ఎవరు కూడా పార్టీ మారే ప్రసక్తి అయితే ఉండదు. కాబట్టి సో ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఉన్నటువంటి నాయకులను కార్యకర్తలను కాపాడుకునే పనిలో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వారికి ఒక దిశానిర్దేశం కూడా ఎప్పటికప్పుడు కేటీఆర్ చేస్తున్నారు, మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్నారు, జిల్లా పర్యటనలు చేస్తున్నారు, కవిత ఒకవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. దానిలో భాగంగా ఖచ్చితంగా బీసీ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సో ఏదేమైనా సరే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించే విధంగా కల్పించిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కానీ సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కార్యకర్తలను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. వాళ్ళకి మనోధైర్యం కానీ రానున్న రోజుల్లో భవిష్యత్తు మంది అని చెప్పేసి కూడా ఒక సంకేతం కూడా కేసీఆర్ ఇచ్చారు. కాబట్టి సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఉన్నటువంటి కార్యకర్తల బలం అని చెప్పేసి కూడా ఒక చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.